TV1 ఛానల్కు నా నమస్కారాలు. నా పేరు రాజశ్రీ. మీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ చాలా కాలం అయింది నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడతాం. రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా స్కూల్ డేస్లో కూడా నేను స్కూల్లో చదివేటప్పుడు ఆయన పిక్చర్స్ చాలా చూస్తూ ఉండేదాన్ని. ఆ కాలంలో వచ్చి ఏదైనా పిక్చర్ తీయాలంటే 3 లాంగ్వేజెస్లో తీసేవారు, తెలుగు, తమిళ్, కన్నడంలో. తెలుగు కూడా చెన్నైలో రిలీజ్ అయ్యేవి. ఆ పిక్చర్లు చూస్తున్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ ఎక్కొట్టేసి నేను రామారావు గారి పిక్చర్ అంటే నేను వెళ్ళేదాన్ని. స్కూల్లో ఎక్కొట్టేసి రాజకుమారి థియేటర్ అలాగా కొన్ని స్కూల్ దగ్గర ఉన్న థియేటర్లో మా బ్రదర్స్, మా సిస్టర్ సన్స్ నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళతో కలిసి నేను అక్కడికి వెళ్ళేదన్నమాట. వెళ్ళి పిక్చర్ చూసేదాన్ని. అప్పటి నుంచి కూడా నాకు మిస్ అమ్మ, గుండమ్మ కథ, పాత పిక్చర్ అంటే చాలా ఇష్టం. తర్వాత నేను స్కూల్ డ్రామాస్లో యాక్ట్ చేసేటప్పుడు రాధా, కృష్ణుడి వేషం, తర్వాత మోహిని వేషం ఇలాగ యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత AVM స్టూడియోలో చిన్న పిల్లగా నేను యాక్ట్ చేశాను. ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. అప్పుడే ఫస్ట్ యాక్ట్ చేసిన తర్వాత ఆ పిక్చర్ తర్వాత నేను తెలుగులో చాలా పిక్చర్లు అంటే సిస్టర్ వేషాలు చాలా వేశాను. నేను మొట్టమొదటిసారిగా నేను యాక్ట్ చేసిన పిక్చర్లు ఏంటంటే కాంతారావు గారితో ఫస్ట్ యాక్ట్ చేశాను. కాంతారావు గారితో, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, జగ్గయ్య, అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోలతో నేను యాక్ట్ చేశాను అనమాట. నాకు రామారావు గారితో ఎక్కువ ఫోక్లోర్ పిక్చర్స్ యాక్ట్ చేసేదాన్ని. నా ఫస్ట్ మూవీ NT రామారావు గారితో అగ్గిపిడుగు. ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నీలపైన నిలవాలి. ఈ రే నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నీలపైన నిలవాలి. అగ్గిపిడుగులో ఫస్ట్ నేను అంటే అగ్గిపిడుగులో ఆయన డ్యూయల్ రోల్ అంటే ఒక సైడ్ వచ్చి కృష్ణకుమారి గారు, రామారావు గారు, ఇంకో క్యారెక్టర్ వచ్చి రామారావు గారు, నేను విఠలాచార్య గారి పిక్చర్ అనమాట. అందులో నన్ను ఫస్ట్ బుక్ చేసినప్పుడు నాకు రామారావు గారితో యాక్ట్ చేస్తున్నాం అనేసరికి నాకు అప్పట్లో మేమంతా చిన్నవాళ్ళం, వాళ్ళంతా పెద్ద టాప్ హీరోస్ అనమాట. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కొద్దిగా భయం ఉండేది మాకు. షూటింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సాంగ్ డ్యూయట్ సాంగ్ తీశారనమాట. ఆ డ్యూయట్ సాంగ్లో రామారావు గారితో ఫస్ట్ ఒక పాట అనమాట. ఆ సాంగ్లో రామారావు గారు వచ్చి పట్టుకొని లాగుతారు. లాగేసరికి ఆయన ఒళ్ళు పడి తప్పించుకొని వెళ్ళిపోయి మూమెంట్ చేయాలన్నమాట. ఆయన లాగుతారు, లాగేసరికి దెబ్బను ఆయన ఒళ్ళు పడిపోయేసరికి నాకు తప్పించుకొని వెళ్ళిపోవాలి, కానీ ఆయన ఒళ్ళు పడిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చేయగా అయ్యో ఏమైపోయింది, నేను పడిపోయాను కదా అనుకొని సారీ అండి అని చెప్పాను అనమాట. అప్పుడు రామారావు గారు అన్నారు, పర్వాలేదమ్మా నువ్వు చెయ్యి అన్నారు. నెక్స్ట్ షాట్లో వచ్చి ఈయన ఎప్పుడు లాగుతారా, ఎప్పుడు తప్పించుకొని వెళ్ళిపోవాలా అన్న ఫీలింగ్లో ఉండిపోయి ఆయన లాగేసరికి తప్పించుకొని వెళ్ళిపోయాను. తర్వాత ఆ మూమెంట్ చేశాను, ఓకే అయిపోయింది అనమాట. అలా ఫస్ట్ సాంగ్. అందులో అగ్గిపిడుగులో నాకు 3 సాంగ్స్ ఉన్నాయి. ఆయనతో 2 డ్యూయట్ సాంగ్స్, నేను కృష్ణకుమార్ గారితో ఒక సాంగ్. ఆ పిక్చర్ బాగా పోయింది, హిట్ అయిందనమాట. హిట్ అయిన తర్వాత ఆయనతో చాలా పిక్చర్లు. నెక్స్ట్ వచ్చి అగ్గి బరాట, అగ్గి పిడుగు, అగ్గి రాముడు, అంతా వచ్చినవన్నిట్లో కూడా నేను రామారావు గారు చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాం. అన్నీ కూడా మంచి హిట్స్ పిక్చర్స్. ఎందుకు కలిగెను ఈ వింత, ఏనాడు లేని వింత, లోన తక్కిలిగింత, ఏనాడు లేని వింత, లోన తక్కిలిగింత. ఎందుకు కలిగెను ఈ వింత, ఏ వింత, ఏనాడు లేని వింత,
లోన తక్కిలిగింత ఏనాడు లేని వింత లోన తక్కిలిగింత. హాయ్ 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 హాయ్. ఆయనతో లాస్ట్గా నేను సోషల్ పిక్చర్లు చిట్టి చెల్లెళ్ళు యాక్ట్ చేశాను. చిట్టి చెల్లెలు మీ అందరికి తెలిసే ఉంటుంది, మంచి హిట్ సాంగ్ అందులో ఒకటి, మంచి క్యారెక్టర్ ఆయన పక్కన అనమాట. ఆ పిక్చర్లో యాక్ట్ చేశాను. లాస్ట్ ఒకసారి వరదలు వచ్చాయి మనకి, మన ఊర్లో వరదలు వచ్చినప్పుడు వచ్చి అన్ని ఊర్లంతా కొట్టుకుపోయేది, మనం డొనేషన్ కలెక్ట్ చేసి ఇవ్వాలన్నప్పుడు రామారావు గారితో నేను ఎక్కడికంటే నెల్లూరు వెళ్ళాం అనమాట. ఊర్లో జనాల దగ్గర అంతా మేము డబ్బులు కలెక్ట్ చేసి వరద బాధితులకు మేము అందరం కలిసి రామారావు గారు, ఆయన బ్రదరు తిరువిక్రమరావు గారు అందరూ వచ్చి కలెక్ట్ చేసి అందరికి ఇచ్చాము డబ్బులు. అదొక సందర్భం అనమాట. తర్వాత ఆయన లాస్ట్ వచ్చి దానవీర సూరకర్ణ అని ఒక పిక్చర్ తీశారు. ఆ పిక్చర్లో ఆయన ఓన్ బ్యానర్ అది. ఆ బ్యానర్లో వచ్చి నన్ను బుక్ చేశారనమాట. ఫోన్ చేశారు ఆయన, రామారావు గారు ఫోన్ చేసి, ఇలా అమ్మ ఇలాగ తీసిన సత్యభామ క్యారెక్టర్ నువ్వు యాక్ట్ చేయాలని. సరేనండి అన్న. అంటే ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయే టైం అనమాట. మా మదర్ చనిపోవటం తర్వాత నేను రిటైర్డ్ అయిపోయే లాస్ట్ మూమెంట్లో ఉన్నాను. అప్పుడు వచ్చి ఆయన ఫోన్ చేసినప్పుడు ఆ పిక్చర్ నేను వర్క్ చేసినప్పుడే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు మా ఆయన ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి వర్క్ చేయకూడదు, పిక్చర్లో యాక్ట్ చేయకూడదు అన్నది చెప్పారనమాట. అప్పుడు వచ్చి నేను ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నేను అన్నాను ఆయనతో, ఒక సాంగును కొన్ని సీన్స్ అయ్యాయి. తర్వాత రామారావు గారితో చెప్పారనమాట, ఏమండి ఇంకా మీ పిక్చర్ చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్ కదా, సెట్లు అంతా నేను వర్క్ చేయలేను, ఇంకా చాలా కాల్ షీట్లు ఉంటే నేను వర్క్ చేయలేను, నా మ్యారేజ్ వచ్చి ఫిక్స్ అయింది, తర్వాత నేను యాక్ట్ చేయగలను అన్నాను. పర్వాలేదమ్మా అన్నారు. అందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి. ఆ సాంగ్ ఒక సీన్ మడుకు పెట్టేసి మిగతాది వచ్చి కొద్దిగా అడ్జస్ట్ చేస్తానమాట. 1977 తర్వాత నేను ఫీల్డ్లో వదిలేసి చాలా కాలం అయిపోయింది అనమాట యాక్ట్ చేయలేదు. దాని తర్వాత డైలాగ్స్ అన్నా ఆయన యాక్టింగ్ అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. అలాంటి ఆర్టిస్ట్ని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు నేను. ఆయన షార్ట్కి సెట్కి వస్తున్నారంటే మాకు బిగినింగ్ నుంచి కూడా చాలా హడల్, ఎందుకంటే ఆయన కరెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేసేవారు అనమాట. మా ఆయన వచ్చి చీఫ్ విప్గా ఉండేవారు కాంగ్రెస్ పార్టీ. ఆయన తెలుగుదేశం పార్టీలో సీఎం, తెలుగుదేశం పార్టీ అనమాట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మా వారేమో కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు ఆయన సీఎం వచ్చి ఎన్టీ రామారావు గారు అనమాట. ఆయన విష్ చేయడానికి నేను చెప్పాను మా ఆయనతో, లేదండి ఆయన సీఎం అయ్యారు కదా, నేను విష్ చేయాలంటే తప్పకుండా వెళ్ళమ్మా మీ హీరో కదా అన్నారు. అంటే వెళ్ళి విష్ చేసి వచ్చానమాట. తర్వాత మేము కౌన్సిల్లో వాటిలో ఆయన మీట్ అయ్యేదాన్ని, ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా ఇదిగా ఉండేవన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళి మీట్ అయ్యేదాన్ని. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ మరో వారం మరో చిత్రంతో కలుసుకుందాం. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు.